మీ పాసులకు వచ్చింటున్నాం తండ్రి. ఆరాధించి గణపరిచిన మా స్తుతులు అందుకున్నాం, మా ఆరాధనను అంగీకరించాం. ఆత్మతో సత్యముతో ఆరాధించే బాధ్యతను మాకు అనుగ్రహించేందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అంత మార్గం కాదు ప్రభు, యోగ్యంగా మేము బలలో కూడా చేయవేయాలి, మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. వాక్యమే మాకు పరీక్ష. ఈ వాక్యానుసారంగా మేము ఉన్నామో లేమో గుర్తించుకొని క్షమాపణ కోరుకొని మీదుట ప్రభా ప్రార్థించుకోవడానికి, క్షమింపబడి మనల్ని యోగ్యంగా చేయడానికి సహాయం చేయండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రార్థన దేవుడు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకే చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి చదువు వచ్చిన వాళ్ళు తీయాలి, బైబిల్ తీసి చదవడం నేర్చుకుంటేనే కానీ మీరు నేను దేవుని కనపరచలేం. ముందుకు రండి, ముందుకు రాడో కూర్చుంటారు. వినపడుతుందా? వినపడుతుందిగా? ఏమన్నా వినపడుతుందా? మీరు ముందుకు వస్తే మంచిది. ఇంకా 10వ అధ్యాయం 16, 17 వచ్చాను. మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 16, 17. మనము దీవించు అందరం చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచన పాత్రను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనము విరుసు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనం అందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. మొదటి సమూయేలు రాసిన గ్రంథం, మొదటి సమూయేలు 2వ అధ్యాయం. బైబిల్ తీయాలి, బైబిల్ చదవాలి. ఫోన్లు తిరగదీపించి పెట్టండి, ఫోన్లు సైలెంట్లో పెట్టేయండి. బైబిల్ తీయాలి. 2వ అధ్యాయం 30వ వచనం అందరం చదువుదాం. మీరు చదవకపోతే దేవుని నామాన్ని అగౌరవపరిచినట్టు. తర్వాత మీ ఇష్టం చెప్తున్నా, గట్టిగా చదవాలి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించడం యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమైనది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవించుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచును, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు. ఆరాధన మనం చూసుకున్నాము. విలువ, ఒక మానవుడికి సాటి మానవుడు ఇచ్చే విలువ. అయితే దేవుడు ఎలాగ మానవుడికి విలువిస్తున్నాడో మనం చూశాం. మానవుడు సాటి మానవుడికి విలువ లేకపోయినా పాపాత్మమైన మన విషయమై దేవుడికి ఎంతో గొప్ప విలువ, గౌరవం, ప్రేమ అనేది ఉంది. అందుకే ఈ రోజు కూడా మనం మరి సజీవులంగా ఉంటున్నాం. తప్పులు చేస్తున్నా కూడా దేవుని దృష్టిలో తన కుమారులు కుమార్తెలు అనేటువంటి గొప్ప విలువగా మనం ఎంచుకున్నాడు. కాబట్టే మనం ఈ దినాన్ని స్థితిలో ఉంటున్నాం. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, మనము పరీక్షించుకోక మునుపు, పనులో చేయవేయక మునుపు ప్రతి ఒక్కరూ చేయాల్సిందంటే వాక్య ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయి లేవా అది ప్రతి ఒక్కరు చూసుకోవాలి. నేను చూసుకోవాలి, మీరు చూసుకోవాలి, ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా చూసుకోవాలి. మరి ఇతరులు వాక్య ప్రకారంగా లేరు అని వారిపైన మనము ఏలెత్తి చూపించేటువంటి స్థాయి మనకు లేదు. ఎందుకంటే మనమే చూసుకోలేకపోతున్నా వారిని చూడగలం. కాబట్టి ఏ వ్యక్తికి ఆ వ్యక్తే, బైబిల్ గ్రంథంలో ఉంది కదా,
మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28 చదవండి. మొదటి కొరింథీ 11:28. ఎవరు చదవాలి? మొగలు బ్రదర్స్ చదవండి. మొదటి కొరింథీ 11:28. కాబట్టి బ్రదర్స్ చదవండి. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ప్రతి మనుష్యుడు తను తాను ఏం చేయాలా? ప్రతి మనుష్యుడు తనను తాను, ఇతరులు కాదు, వేరే వ్యక్తులు కాదు, మనల్ని మనమే పరీక్షించుకోవాలా. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం చదువుకున్నాం కదా. ప్రభువు అన్నాడు, నన్ను ఘనపరిచేవాడిని నేను ఘనపరుస్తాను. మనము లోకంలో ఉన్న వారిని ఎక్కువ ఘనపరచడానికి ఇష్టపడతాం, అధికారం. అయితే అన్నిటికీ ఘనతకు కారణమైనటువంటి యేసు ప్రభుని మనం ఘనపరచాలనుకుంటాం. దానికి ఒక ఉదాహరణ చూడండి. ఇక్కడ మనం ఉన్నాం అనుకోండి, చదవమంటున్నాము, బయలు చదవమన్నాము, చిన్నగా చదువుతారు. అయితే బయట అరవమని చెప్పండి, అర్థమైంది మీకు? గట్టిగా అరుస్తాం, అంతేనా? బయట సువార్త జరుగుతుంది అనుకో, యేసు ప్రభువుకు జయం చెప్పమంటే చిన్నగా చెప్తాం. అయితే బయట వేరే విధంగా గొప్పగా గట్టిగా అరుస్తాం. అంటే మనము ఎవరికి ఎక్కువ విలువిస్తున్నాం, ఎవరిని ఎక్కువ గౌరవపరుస్తున్నాం, ఎవరిని ఎక్కువ మహింపరుస్తున్నాం అనేది మన జీవితం యొక్క మార్గం మనకు చెప్తాను. ప్రభు అన్నాడు, నన్ను గణపరిస్తే నేను ఖచ్చితంగా గణపరుస్తాను. ఏ విధంగా గణపరుస్తాడు? మరి డబ్బు కోట్లు ఇస్తాడా, మేడల మీద ఇస్తాడా? అది కాదు. ఆయన యొక్క గౌరవం, ఆయన యొక్క మరి గౌరవం అంటే ఇంకో మాట చెప్పుకోవాలంటే, మనము ప్రార్థన చేసిన వెంటనే మనకు ఒక విలువనిచ్చేది. విలువ మన పట్ల ఆయన గొప్ప విలువ కలిగి ఉంటాడు. అలాంటి విలువ ఎక్కడొస్తుందంటే, మనము దేవుని గౌరవపరిచేదాన్ని బట్టియే దేవుడు కూడా మనకు విలువిస్తాడు. లేకపోతే మనకు దేవుడు విలువ. దైవ గ్రంథంలో కొంతమంది దేవుడికి గొప్ప విలువ ఇచ్చారు. వారిని కూడా దేవుడు గొప్ప స్థానంలోనే ఉంచినాడు. వారిని బట్టి మనం ఏం నేర్చుకోవాలా? అలాంటి యొక్క విలువ మన జీవితంలో దేవుడికి ఇచ్చామా లేదా? ఎక్కువ శాతం మనము మనుషుల్ని గౌరవపరచడానికి, మనుషులు హెచ్చరించడానికి, మనుషులు మహింపరచడానికి, మనుషులకు ఘనత ఇవ్వడానికి కోరుకుంటాం. కానీ మన దేవుని యొక్క విషయమై మరి ఆయన్ని హెచ్చించాలి, ఆయన ఆరాధించాలి, లేదా ఆయన ఘనపరచాలి, ఆయన మహింపరచాలనేటువంటి ఉద్దేశం మనలో ఎక్కువగా ఉండదు. భౌతిక సంబంధంగా మనం కనబడే వాటికి గౌరవాన్ని, విలువను పెంచుకుంటారు. కానీ కొంతమంది అలా లేరు. వారు దేవుని తప్ప ఈ భూలోకంలో ఎవరికి కూడా ఎక్కువ విలువించేవారు కారు. ఇశ్రాయేలు కూడా అలాగే చేస్తారు. ఇశ్రాయేలు దేవుని తప్ప ఎవరికి కూడా విలువను ఎవరు. మనకు తెలుసు, మొర్దెకై తెలుసు కదా. హామానికి ఏం చేశాడు? నమస్కారం పెడుతున్నారు అందరూ. హామాను ఆ యొక్క అహష్వేరోషు రాజు హెచ్చించాడు తన స్థానంలో. అందరూ చిన్న ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు? నమస్కారాలు పెడుతున్నారు కదా. అయితే హామాను మాత్రం, అది మొర్దెకై మాత్రము చెప్పండి, హామానుకు వంగడం లేదు, నమస్కారం చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలీయులైన వారు దేవునికి ఇచ్చే విలువ మానవునికి ఇవ్వరు అనేది మనం గుర్తించుకోవాలి. మనం కూడా అలాగే ఉండాలి. మొట్టమొదటి విలువ, గౌరవం, మరి ఘనత దేవునికి చెందాల. తర్వాత చూడండి, దైవ గ్రంథంలో అలాగా వారు గౌరవించిన దాన్ని బట్టి దేవుడు కూడా వారి విషయమే జోక్యం చేసుకొని వారి విలువను పెంచేవాడుగా ఉంటున్నాడు. వారి విలువను మరి తెలిపేవాడుగా ఉంటున్నాడు. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం తీయాల, బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు తీయాలి. సంఖ్యాకాండం బైబిల్ ముందు నుంచి 120, బైబిల్ ముందు భాగం నుంచి 120 పేజీ. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం చదవండి, 6, 7 వచనం చదవండి. ఎవరైనా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల
ఆ, ఆ, అతనితో మాట్లాడుదును. మోషే అట్టివాడు కాడు. ఇళ్ళతో నమ్మకమైన వాడు, గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడకు మీరేలా భయపడలేదనెను. ఇక్కడ మోషే మరి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి మోషే అహరోను పంపాడు. వాళ్ళు వచ్చారు. అంతకుముందే మోషే మరి మిథ్యాను స్త్రీని వివాహం చేసుకున్నాడు. కూషు దేశం ఆ స్త్రీ. వారు ఏం చేశారు? కొన్ని దినాల తర్వాత మరి మోషే మీద సరిగినారు. అన్న అయినటువంటి అహరోను, అక్క అయినటువంటి మిర్యాం. ఏమంటే నువ్వు ఎవరు పెళ్లి చేసుకున్నావంటే కూషు దేశస్తురాల్ని పెళ్లి చేసుకున్నావు. నీతో నా దేవుడు మాట్లాడితే మాతో మాట్లాడా అని వారు సనిగారు. ఈ విషయము దేవుడు విన్నాడు. దేవుడు విని చూడండి, దేవుడు మోషే పక్షాన, మోషే యొక్క గొప్ప విలువ, దేవుడి దృష్టిలో మోషేకు ఉన్నటువంటి విలువ ఎంత గొప్పదో మనకు ఇక్కడ చెప్పబడతా. మోషేను బాగా గమనించాడు దేవుడు. ఏమిటంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరండి? మోషే. మరి ఇంతమంది ఉన్నారు కదా, అహరోను కూడా దేవుని సేవ చేస్తున్నాడు కదా, మిర్యాం చేస్తుంది కదా, ప్రజలు చేస్తున్నారు కదా, మరి ఎందుకో దేవుడు మోషే విషయమై మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పగలిగాడు? ప్రియమైన వారులరా, మోషే దేవుని దృష్టిలో నమ్మకత్వం కలిగిన వాడుగా జీవించాడు. తన ఇల్లంతట్లో దేవుని దృష్టిలో ఒక వ్యక్తి దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించడం అనేది ఎంత కష్టతరమైన విషయం. మనము ఏదైనా ఉద్యోగం ఉన్నారనుకోండి, మన స్థాయి పెద్ద స్థాయిలో ఉన్నారనుకోండి, వాళ్ళు మనకు ప్రమోషన్ కావాలి, వాళ్ళు మనకు ప్రమోషన్ చేస్తారన్నప్పుడు వారి విషయమే మనము నమ్మకంగా పనిచేస్తాం. వారి మనలు పొందడానికి ఏదో విధంగా వారికి మరి వారు చెప్పిన మాట వింటూ ఉంటాం కదండి. ఎదిరించము, చేయము. ఆ అధికారి మనం చూసినప్పుడు వీడు మంచోడరా, నమ్మకస్తుడు అనే విధంగా ప్రవర్తించే వారంగా ఉంటాం. దేని కొరకు ప్రవర్తిస్తాం అలాగా? కాబట్టి మనకు కూడా ఒక ప్రమోషన్, ఒక ఉన్నతమైన స్థాయిలో మనకు రావడానికి కొరకై ఇలా ప్రవర్తిస్తాం. అయితే మోషే అలాంటి వాడు కాదు. మానవుడు తనని హెచ్చించాలని కాదు, మానవుడు తను గనపరచాలని కాదు, దేవుని దృష్టిలో తాను నమ్మకమైన వాడుగా, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉండడం అనేది మనం చూస్తాం. నమ్మకత్వం అంటే అంత తేలికైన విషయం కాదు దేవుని దగ్గర. ఆ నమ్మకత్వం కాపాడుకోవడం అంత తేలికైన విషయం కాదు. బైబిల్ గ్రంథంలో ఉంది, నమ్మకస్తులు దేశానికి చాలా అవసరం కదండి. చూడండి 101 కీర్తన గ్రంథంలో 101 కీర్తన 101 కీర్తన 6వ వచనం ఏమంటారన్నా? నా యొద్ద నివసించుటకు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేశంలో నమ్మకస్తులైన వారిని, దేశంలోనే నమ్మకస్తులైన వారిని కనపడితే సంఘంలో నమ్మకస్తులుగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఘ కార్యక్రమాల్లో, సంఘ పనులలో, దేవుని విషయాల్లో నీవు నమ్మకస్తుడుగా ఉన్నావా, అపనమ్మకస్తుడుగా ఉన్నావా? నిన్ను నమ్మవచ్చు అనే విధంగా భరోసా కలిగిన జీవించిన వాడుగా ఉన్నావా, లేకపోతే అపనమ్మకస్తుడుగా ఉంటున్నావా? ఒక పని అప్పచెప్పినాం అనుకోండి, ఈ పని ఈ వ్యక్తి ఏం చేస్తాడు? నమ్మకంగా చేస్తాడు. కాబట్టి ఇక నేను ఆ వ్యక్తిని గురించి మరి దిగులు చెందాల్సిన అవసరం లే. అంటే నమ్మకత్వము కలిగిన వాడుగా ఉండడం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంటిలో నమ్మకస్తుడు. ఎవరు? మీకు చెప్పగలరు? పరదేశంలో నమ్మకస్తుడిగా జీవించాడు. ఎవరు?
యోసేపు పోతీఫర్ ఇంట్లో ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడుగా. తన ఇంటి బయట ఇంటి పనులలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. పోతీఫర్ చూశాడు, అరే వ్యక్తి నమ్మకస్తుడున్నాడు, వీడు నమ్మకస్తుడు చేసేవన్నీ కూడా ఆశీర్వాదానికి కారణంగా ఉంటాయి. కాబట్టి పోతీఫర్ గమనించాడు, ఈ వ్యక్తి చేసేది, ఈ వ్యక్తి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తన దగ్గర ఉద్యోగం చేసే వ్యక్తిగా చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చివరికి ఏమైపోయిందంటే తన ఆస్తి అంతా కూడా, తన బాధ్యతలన్నీ కూడా యోసేపుకి అప్పచెప్పి తాను మాత్రం ఉద్యోగం మాత్రం చూసుకుంటాడు. ఎంత నమ్మకస్తుడు కాకపోతే యోసేపు పోతీఫరు నమ్మి ఆ వ్యక్తిని తన సమస్తాన్ని ఇస్తాడు. ఇంటిలో అలాంటి నమ్మకస్తులు ఉన్నారు. ఇక్కడ వినాలి, వింటున్నారా? నిద్రపోతున్నారా? ఇంకా నిద్రపోతున్నారా? వింటున్నారా? చెప్పండి. నాకు దగ్గర దృష్టి లేదు కానీ దూర దృష్టి ఉంది. కళ్ళద్దాలు పెట్టుకున్నా కూడా చూస్తాడు. ఎందుకు నిద్రపోతున్నారు మీరు? చెప్పండి. దగ్గర కూర్చుంటే నిద్ర రాదు. ఆనుకుని కూర్చున్నారనుకో నిద్ర రాదు. దూరం కూర్చుంటే ఫ్రీగా ఉంటుంది కానీ నిద్ర వస్తుంది. నిద్రపోవద్దు దయచేసి. నిద్ర వస్తుంది, నిద్రపోవాకండి. నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనం అక్కడ చూడగలుగుతుంది. ఇది నా సంఘంలో నమ్మకస్తులు అవసరం. నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావా? నిన్ను నమ్మగలుగుతుంటున్నారా? నేను నమ్మగలిగి ఒక పని అప్పచెప్పగలుగుతున్నారా? ఈ పనిలో నీకు సంఘంలో ఇవ్వబడినటువంటి బాధ్యతలో ఒక చిన్న పని నువ్వు నమ్మకంగా చేయగలుగుతుంటున్నావా? చిన్నదే కానీ పెద్దది అవసరంలే, చిన్నది. ఏ పని చేసినా కూడా దైవికమైన పనే, పెద్దది కానీ చిన్నది కానీ. దాంట్లో ఏం కావాలి మనకు? నమ్మకత్వం కావాలి. అది దేవుని పని. ఇదో ఇది పెద్ద పని అని నువ్వు అనుకోవద్దు, ఇదో ఇది చిన్న పని అనుకోవద్దు. దేవుని పనిలో అన్నీ కూడా ఏమైనా అండి సమానమే. ఏ పని మనకు అప్పచెప్పినా దేవుని సన్నిధిలో ఆ పనిని మనం ఏం చేయాలా? నమ్మకంగా చేయడమే. ఇది పెద్ద పని కదా, లేదా ఇది చిన్న పని కదా, ఇది అసహ్యమైన పని కదా అని అనుకోవడానికి వీల్లేదు. మనం అలా అనుకుంటామా? మనం అనుకుంటున్నాం, కానీ దేవుని దృష్టిలో ఆయన సన్నిధిలో ప్రతి పని కూడా నమ్మకంగా అంటే సమానమైంది. మనం ఎంచుకుంటాం ఇది పెద్దది చిన్నది అలాగా. కాబట్టి ప్రియమైన వారిదరా, దేవుడు మోషేను గురించి ఇచ్చినటువంటి మా గొప్ప ఘనమైనటువంటి మాట ఏంటంటే, గౌరవమైన మాట ఏంటంటే, ఈ వ్యక్తి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అలాగ చెప్పగలిగాడంటే మోషే కూడా అలాగ నడుచుకోగలుగుతూ వచ్చాడు. ఇది మనకు అవసరం. చనిపోయే లోపల ఈ విశ్వాస జీవితము మన జీవితంలో ఈ చనిపోయే లోపల మనల గురించి సంఘంలో ఈ వ్యక్తి ఒక నమ్మకస్తుని మేము పోగొట్టుకున్నాం, లేదా ఒక నమ్మకస్తుడు మాకు దూరం అయిపోయినాడు అనే బాధను వ్యక్తం చేసేవారుగా ఉండాలి. ఒక్కోసారి మనం చాలామంది దుర్మార్గంగా ప్రవర్తించేవారు అంటారు. చచ్చిపోయారనుకోండి, పోయినాడుదా పేడ విరిగిపోయింది, అర్థమైందా? ఏడవ బాధపడవు, ఏదో మరణం కాబట్టి అట్ట. ప్రియమైన వాళ్ళని ఒకసారి గుర్తించు, మనం బ్రతికినా చనిపోయినా నమ్మకస్తులు. ఇప్పుడు ఈ మాట రాయబడింది కదా, ఈ మాట ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామో మోషే గురించి ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం లేదా? మోషే నమ్మకమైన వాడు ఇల్లంతటి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా అదే మాట ఉంది, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు వారు కూడా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నమ్మకముగా జీవించాలనేది ప్రభు మన నుంచి కోరుకుంటే, అలాంటి యొక్క సాక్ష్యం, అలాంటి యొక్క విలువ దేవుని దగ్గర మనం సంపాదించుకోవాలి. బయటకు కొంతమంది పనులకు పోతూ ఉంటారు. పనులకు పోతే డ్రైవర్లు కానీ పనులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క షేట్లు కొత్తగా పని వచ్చిన వారికి కార్ డ్రైవర్ల దగ్గరికి ఏం చేస్తారంటే ఆ కారులో డబ్బు మర్చిపోవడము, అటు పెట్టేసి, అర్థమైందా, ఉంగరాలు పెట్టేయడము, విలువైన డబ్బులు పెట్టేసి కారు దిగేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ డబ్బు వాళ్ళకి తెలుసు కావాల్సినే పెట్టేస్తారు. మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు ఆ ధనం అలాగే ఉంది, ఆ ఉంగరం కూడా అలాగే ఉందంటే వీడిని మనం ఏం చేయొచ్చు? నమ్మచ్చు. అర్థమైంది మీకు? పనులు పెట్టినట్టు ఏం చేస్తారు? వీడిని నమ్మచ్చు.
ఒక పని చేసే వ్యక్తి కూడా, స్త్రీ కూడా ఇంట్లో పని చేస్తుంది అనుకోండి, అక్కడక్కడ డబ్బు కట్టలు పెట్టేస్తారు, కనబడేటట్టు పెడతారు. ఈ పని చేసి ఆమె ఏం చేస్తుంది? కొంతమంది దొంగ బుద్ధులు ఉండేటోళ్ళు కాబట్టి దాంట్లో కొంత డబ్బు తీయడము అటు చేస్తూ ఉంటారు. కానీ వారు గుర్తిస్తారు, ఈ వ్యక్తి పని చేస్తూ నమ్మకంగా ఉందా లేదా అనడానికి పరీక్ష కలిగి అక్కడ దాన్ని ఉంచుతారు. నమ్మకంగా ఉండగలిగితే వారు ఎంతగానో మరి సహాయం చేస్తారు. మన జీవితంలో కూడా అదే, దేవుని సన్నిధిలో నమ్మకత్వం అనేది మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలా? సంపాదించుకోవాలి. నమ్మకత్వం లేకపోతే ఈ వ్యక్తి నమ్మకస్తుడు కాదయా, ఈ పని చెప్తే చేయడయా, లేకపోతే ఈ వ్యక్తికి ఈ పని అప్పచెప్పడానికి కూడా ఇష్టం లేదు, చేయలేడు అనేటువంటి మాట మన దగ్గర రానివ్వు. అది మనం గుర్తుంచుకోదగ్గ విషయం. ఇది మోషేను గురించి దేవుడిచ్చిన ఘనమైనటువంటి ఒక గొప్ప విలువైన మాట. అర్థమైందా? మోషే దేవుడు ఘనపరిచాడు నమ్మకత్వం కలిగి. దేవుడు కూడా మోషేని ఏం చేశాడు? ఘనపరుస్తున్నాడు. తన అన్న అక్కల మధ్య ఏమంటాడు? నమ్మకమైన వాడు. నేను ఎందుకు అంటున్నారు మీరు? నా దృష్టిలో నమ్మకమైన వాడు, మీ దృష్టిలో ఎట్లున్నాడో నాకు అనవసరం, నా దృష్టిలో అతను నమ్మకమైన వాడు అని. రెండో వ్యక్తిగా మనం చూస్తూ ఉంటే 2 సమూయేలు 7వ అధ్యాయం, క్షమించాలి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు తీయాలి, బైబిల్ తీయాలి 13వ అధ్యాయము 22వ వచనం. ఎవరైనా చదవండి, ఎవరైనా. కనుగొంటిని నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఎవరి గురించి చెప్పబడింది మనకు తెలిసింది? దావీదుని గురించి దేవుడు ఇక్కడ బహు స్పష్టంగా చెప్తున్నాడు. నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారమైన వ్యక్తి, నా చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు, నన్ను ఘనపరిచేవాడు, నాకు ఘనత తీసుకొచ్చేవాడు, నా మనసులో ఏముందో అది గ్రహించగలిగిన వాడు, నా ఇష్టాను తెలుసుకోగలిగిన వాడు. కాబట్టి దావీదును దేవుడు ఇశ్రాయేలు పైన రాజుగా చేసి తనను గురించి చెప్పినటువంటి అద్భుతమైన సాక్ష్యము. ఏ సాక్ష్యం ఇది? నా ఇష్టానుసారుడైన వ్యక్తి. ఇది ఈ యొక్క ఘనత దేవుని దగ్గర నుంచి సంపాదించుకోగలుగుతూ వచ్చాడు దావీదు. దేవుని ఘనపరిచి దేవుడికి ఏది ఇష్టమో అది చేయగలిగి, దేవుడి ఇష్టాప్రకారంగా జీవించగలిగి, ఆయన హృదయాన్ని అర్థం చేసుకోగలిగి, ఆయన హృదయ ప్రకారంగా ఆయన ఇష్ట ప్రకారం నడుచుకున్నాడు దావీదు. అందుకే దావీదుని గురించి దేవుడు ఇంత గొప్ప సాక్ష్యము. దేవుడిని ఘనపరిచాడు, మహింపరిచాడు, హెచ్చించాడు. మనకు తెలుసు 2 సమూయేలు 6వ అధ్యాయంలో మందసాన్ని తీసుకొస్తున్నాడు. బాగా ఇక్కడ వినాలి. మందసాన్ని తీసుకొస్తా ఉంటే మరి ఎంతో శక్తితో, పూర్ణ శక్తితో నాట్యం చేస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ ఉంటే తన భార్య ఎవరండి చెప్పాలి? ఎవరు? మీకాని ఏం చేసింది? అవమానపరిచింది. ఏమయ్యా భలే డ్యాన్స్ చేస్తున్నావు, ఒక దరిద్రుడు చూసేటట్లుగా బట్టలింపదీసి దరిద్రుడు ఎగురుతున్నట్టుగా ఎగురుతున్నావు నువ్వు, ఏమిటి అన్నప్పుడు దావీదు అన్నాడు, మీ నాయనను సింహాసనం దించేసి నన్ను సింహాసనం ఎక్కించాడు. నాకు ఇంత గొప్ప ఘనత కలగజేసినందుకు ఆయన కొరకై నేను ఎంతగా దిగజారినా పర్వాలేదు, నేను ఆయన మహింపరుస్తాను. చూడండి, దేవుని ఘనపరిచే విధానం అనేది మనం నేర్చుకోవాలి. దావీదు మహారాజు మనకు ఏం చేస్తున్నాడు? నేర్పిస్తూ ఉంటున్నాడు. ఈ దినాల్లో దేవుని హృదయ ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా ఘనపరిచేవారు చాలా తక్కువ ఉంటున్నారు. దేవుని ఇష్టపూర్వకంగా నడిచేవారు చాలా తక్కువ ఉంటున్నారు. ఎలాగా ఆయన ఘనపరిచాడు?
ఆయన ఉద్దేశాలు దేవుని పైన ఎలాగ ఉంటున్నాయి? ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మనసును ఎలాగ ఆలోచించాలంటే, దేవుడి మనసు మరి దేవుడి మందిరంపై, దేవుడి సన్నిధిపై ఉంది అని గుర్తిస్తూ వచ్చాడు. దావీదు మహారాజు అన్నాడు, 2 సమూయేలు 7వ అధ్యాయం అంటాడు, అయ్యా నేను ఈ యొక్క దేవదారు కట్టినటువంటి నగరాలు నేను నివాసం చేస్తున్నాను. అయితే దేవుని మందిరం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? డేరాల మధ్య. నేనేమో ఉన్నత స్థానంలో ఉన్నా, అయితే నా దేవుడు ఎక్కడున్నాడు? డేరాల మధ్య ఉన్నాడు. కాబట్టి ఆ ఆలోచన ఏంటంటే, తన దేవుని యొక్క మందిరము ఉన్నతమైనదిగా, తన దేవుని యొక్క సన్నిధి ఉన్నతమైనదిగా ఉండాలని ఆలోచించిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుడి మనసు హృదయపూర్వకంగా ఉంది తనలో. దేవుడి సన్నిధి చెప్తాడు, నువ్వు మాత్రం దేవుడి మందిరాన్ని నా మందిరం కట్టడానికి నేను లేదు. రక్తాన్ని ఒలికించినావు, ఎన్నో యుద్ధాలు చేసినావు. నీ కొడుకు కడతాడు, నీ కొడుకు ఆ ఘనతను తీసుకొస్తాడు. నీ కుమారుడు సొలొమోను ఆ ఘనతగా, ఆ మందిరం గొప్ప ఘనత కలిగినటువంటి మందిరాన్ని కడతాడు అని సెలవిస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది దావీదు మహారాజుకి. కాబట్టి నేను మందిరం కడతానంటే వద్దంటాడా దేవుడు? కానీ దేవుడు మనసును ఏం చేశాడు? అతను అర్థం చేసుకున్నాడు. దేవుడికి కావాల్సింది మన ద్వారా దేవుడికి కావాల్సింది ఏంటి చెప్పండి? ఘనత, అంతేనా? మన ద్వారా దేవుడికి కావాల్సింది మీరు ఇక్కడేనా అన్నలారా, ఓ అన్నలారా, ఆయన వినపడుతుందా? ఉంటున్నారా? మీరే ఫ్రంట్ చైర్ వినపడుతుందా? మైండ్ ప్రజెంట్. దేవుడు వాక్యం వినడానికి వాడు ఎప్పుడే ఆడే ఉంటాడు, ఆడుకుంటాడు. అయిపోయిన తర్వాత ఎంతసేపు ఆడు. ఇదే ఘనపరచడం అంటే ఇదే, ఘనత అంటే ఇదే. కాబట్టి దేవుని యొక్క ఘనత అనుకున్నాడు. మరి నేను కట్టడం, నేను ఇంత గొప్ప ఘనతగా, ఒకవేళ దేవుడు ఆలోచించడము 2 సార్లు తను ఏం చేశాడంటే, తన సొంత ఆలోచనతో ఒక స్థలం ఏర్పాటు చేస్తూ వచ్చాడు. మనకు బాగా తెలుసు, 2 సమూయేలు 6వ అధ్యాయంలో తాను ఒక స్థలం ఏర్పాటు చేసి దేవుడి మందిరాన్ని అక్కడ వెళ్ళి అక్కడ పెట్టాడు. ఆ స్థలంలో ఇది దేవుడి స్థలం అని అన్నట్టుగా చేశాడు. కానీ దేవుడి మనసును గుర్తించలేకపోయాడు. అరే, నా ఇష్ట ప్రకారం నేనేది వెళ్ళి అక్కడ చేశాను, కానీ దేవుడి మనసు తన సన్నిధి ఎక్కడుందో అని ఆలోచించి దేవుడు తను సెలవిస్తూ వచ్చాడు. నువ్వు అరోనా కాలంలోకి వెళ్ళి అక్కడ నువ్వు స్థలము కొని అక్కడ నువ్వేం చేయాలా? దేవుడి మందిరాన్ని కట్టాలా, అక్కడ నా స్థలం ఏర్పాటు చేయాలి. ప్రియమైన వాళ్ళరా, తన ఇష్ట ప్రకారంగా అది వెళ్ళాడు, అరోనా కాలం కొన్నాడు, ఆ స్థలంలో దేవుని మందిరం కట్టడానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రతికూలమైన మాట ఏంటి చెప్పాలి? ఏం మాట చెప్పాడు? నీవు మందిరాన్ని కట్టకూడదు. చూడండి, దేవుని మనసు అర్థం చేసుకుంటాడు. ఓహో, నేను కట్టకూడదు, కానీ నా తర్వాత సొలొమోను కాలంలో దేవుడు తన మహిమను తీసుకురావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కట్టబోయేటంటే మందిర విషయమై ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు దావీదు. తాను కట్టకపోయినా దేవుడు దావీదుకు మందిరం యొక్క మత్సులను, మందిరం యొక్క పొడుగు వెడల్పు అన్నీ ఎలాగ చేయాలన్నీ కూడా దావీదుకు బయలుపరిచిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఊరికే నా హృదయానుసారుడు అనలేదు. దావీదు తన మందిరం విషయమై, తన మందిరం యొక్క గొప్పతనం విషయమై ఆలోచించిన వాడుగా తన మందిరానికి కావలసిన వాటిని కూడా సమకూర్చి తన కష్టస్థితిలో, తన శ్రమస్థితిలో తన కలిగినంతా కూడా దేవుడి సేవ కొరకై, తన దేవుడి సన్నిధి కొరకై ధారపోసినటువంటి వ్యక్తిగా దావీదు మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో గమనిస్తే చూడండి, తాను ఎలాగా దైవ సన్నిధి విషయమై ఉద్దేశం కలిగి ఉన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా.
విన్నాడు. కట్టబోవు ఆలయము ఈ పని బహు గొప్పది. ఈ పని గొప్పదైన గొప్పదైన పని కొరకై హృదయానుసారుడైన దావీదు సమర్పణ జీవితం, అర్పణ జీవితం ఎంత గొప్పదిగా ఉందో చూడండి. ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుడు, అందుకే నా హృదయానుసారుడు అంటే మాట దావీదు గురించి ఇంత గొప్పగా చెప్పగలుగుతూ వచ్చాడంటే తన హృదయంలో ఉన్నటువంటి సమర్పణ జీవితం, అర్పణ జీవితం ఎంత గొప్పదంటే ఇక్కడ మనం చదువుతా అంటే అసలు సొలొమోను సొలొమోను మరి దేవుని మందిరానికి కావలసిన వాటిని కూడా ఏది కూడా కొననట్టుగా లేదా ఏది కూడా సంపాదించినట్టుగా కనబడతాను. దైవ సన్నిధికి కావాల్సినంతా కూడా ఎవరు సమకూర్చారు చెప్పండి. మీరు ఎక్కడే చదవండి 29వ అధ్యాయం చదివితే రాళ్ళు, చక్రపు రాళ్ళు, గంధపు చెక్కలు, ఇంకా పలువిధ అన్నీ కూడా దావీదు మేకులతో సహా, ఇత్తడి మేకులతో సహా అన్నీ కూడా సంపాదించి దేవుడి కొరకై కూర్చిన వ్యక్తిగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి యెరూషలేములో ఏర్పడాలా, దేవుని యొక్క మరి సన్నిధి అక్కడ ఉండాలా, అనేక ప్రజలు రావాలి, ఆ గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలంటే ఆశ కలిగిన వాడుగా చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడి యొక్క హృదయం ఎలాగుందో అర్థం చేసుకోగలిగిన వాడు దావీదు. ఇది నాన్న దేవుని సన్నిధి విషయమై నీ హృదయం ఎలాగో, దేవుని మందిరం విషయమై నీ హృదయ జీవితం ఎలా. ప్రియమైన వారలారా, మనము మన కుటుంబ విషయమే ఆలోచించి, మన పిల్లల విషయమే ఆలోచించి, భౌతిక జీవితమే ఆలోచించి, భవిష్యత్తుల గురించి ఆలోచించి ఏదేదో మనం చేసుకుంటాము. చివరికి ఏది కూడా మనం అనుకున్నట్టుగా జరగదు. మరి ఇది మనంతో నిరాశపడతాం. అయితే దేవుడి మందిరం విషయమై ఎలాంటి యొక్క ఆసక్తి కలిగిన వారంగా, అర్పణ కలిగిన వారంగా మన జీవితాలు ఉన్నాయి. కేవలము కట్టబోయే మందిరం ఎవరికంటే అది మనుషులకు కాదు, దేవునికి. ఘనత గొప్పది. ఆ గొప్ప ఘనత అయినటువంటి ఆ స్థానంలోకి మరి మనం ఎలాగా అర్పణ కలిగిన వారంగా, సమర్పణ కలిగిన వారంగా ఎలాగ చూడగలుగుతూ ఉంటున్నాం. మన మనసును, మన హృదయాన్ని, మన జీవితాలను దేవుడు గుర్తించిన వాడుగా ఉన్నాడు. దావీదు హృదయాన్ని గుర్తించాడు, దావీదు మనసును గుర్తించాడు. దావీదు మనసు ఏముంది? దేవుని కనపరచాలి, దేవుడి సన్నిధి, దేవుడి గొప్పతనం, దేవుడి మందిరం ఎంత గొప్పదో తాను గుర్తిస్తూ వచ్చాడు. దాని కొరకే కావాల్సినంత కూడా మరి విలువైన దాన్ని చూడండి. దేవుడి మందిరంలో కట్టబడింది ప్రతిదీ కూడా ఏంటండి? విలువైనదేనా? యెరూషలేము దేవాలయం కట్టబడిన విలువైన మందిరం. ఎలాంటి ప్రపంచంలో కూడా ఏది కూడా అలాంటి విలువైంది లేదు. రాళ్ళు మొదలుకొని, వెలగల రాళ్ళు, విలువైన రాళ్ళు, మేకులు మొదలుకొని, దూలాలు మొదలుకొని, లేకపోతే బంగారు, ప్రతి ఒక్కటి కూడా శ్రేష్టమైనదిగా నింపబడడానికి దావీదు ఆలోచిస్తూ వచ్చాడు. అలాగుండాలి, శ్రేష్టమైనది దేవుని స్థితి అలాగుండాలని, గొప్పదిగా ఉండాలని ఆలోచిస్తూ వచ్చాడు. ఇదినా మన జీవితాలు మనం ఎంతగా తక్కువగా దేవుని సన్నిధి గురించి ఆలోచిస్తామో మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మందిరం గురించి మనం ఎంత తక్కువ స్థాయిలో మనం ఆలోచిస్తామో చెప్పండి, మనల్ని గురించి కూడా అంత తక్కువ స్థాయిలో ఆలోచిస్తాం. ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ, మన పిల్లలు ఉన్నారు. మనము మన పిల్లలకి ఎవరో వాడిన బట్టలు ఇస్తామా? మన ఉద్దేశం ఏంటి చెప్పండి? మన పిల్లలు విలువైనటి, క్రొత్తటి వాడాలి ఉంటాం. అదే ఆ బట్టలు పాత అయిపోయినాకో అవి ఏం చేస్తాం మనము చెప్పండి? మనం ఇతరులు ఇస్తే తీసుకోము, మనం ఏం చేస్తాం? వారి ఇతరులకు ఇవ్వడానికి ఇస్తామా లేదా? అర్థమైందా? ఇప్పుడు దేవుడు మన జీవితంలో ఎంతో విలువైన జీవితాన్ని, ఎంతో విలువైనదని మనకు అనుగ్రహించినప్పుడు దేవునికి మనం ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాం? దావీదు మహారాజు జీవితంలో అదే జరిగింది. తన జీవితము దేవుడు ఎంత విలువైనదిగా చేశాడు చెప్పండి? గొర్రెల దొడ్డులో నుంచి తీసి ఉన్నతమైన రాజుగా చేసి
తన కుటుంబానంతటిని కూడా రాజుల వంశంగా చేస్తా అన్నాడు. ఇప్పుడు దేవుని మందిరం విషయమై ఏం ఆలోచించాలి, ఎలాగ ఆలోచించాలి చెప్పండి. దేవుడు తన సన్నిధిని ఇంకా ఎక్కువగా ఘనపరచాలని దావీదు ఆశపడుతూ వచ్చాడు. ఏదైనా గుర్తించుకో. రెండోదిగా దావీదు వలె దేవుని మందిర విషయమై మరి ఆసక్తి, భారము, మరి సమర్పణ, హృదయానుసారమైన జీవితము నీకు లేకపోతే అంతా వ్యర్థమే. అది అలాగ ఉండడం ద్వారా దేవుడు గణపరచుకోకుండా ఉండడమే, దేవునికి విలువ ఇవ్వకుండా ఉండడమే. మనము చిన్న విషయంలో కూడా దేవుడికి విలువను మనం కడితే, విలువైందిగా చేస్తే దేవుడు మన జీవితాలు కూడా విలువైందిగానే చేస్తాడు. నువ్వు ఇచ్చే విలువను బట్టియే, అంతేనండి, నువ్వు ఇచ్చే విలువను బట్టి మనకేం చేస్తాడు. ఇప్పుడు మనము ఇరుగు పొరుగు వారు ఉంటున్నాము, విలువైనటువంటి ఒక మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ మన వాళ్ళు పక్కింటి వాళ్ళకి ఇచ్చాం. పక్కింటి వాడు మనకు పచ్చడి కూడా ఇస్తాడా? చెప్పాలి, ఇస్తాడా? ఇస్తాడండి? ఇయ్యాడు. ఎందుకు? మనము శ్రేష్టమైనది వాళ్ళకి ఇచ్చిన గుర్తుపెట్టినారు. మరి వాళ్ళు కూడా మనకు కూడా ఏం చేస్తారు? శ్రేష్టమైనది వాళ్ళని చూస్తారు. సమయం వచ్చినప్పుడు శ్రేష్టమైనది వాళ్ళకి ఇవ్వాలి. అది దేవుని సన్నిధిలో దావీదు ఆలోచించిన ఉద్దేశం. తన జీవితం ఏడుంది, తను ఎక్కడ తీసుకొచ్చాడు, ఎక్కడ పెట్టాడు. ఇప్పుడు తన దేవుని యొక్క మందిరం ఏడుంది, మరి ఆ మందిరం ఏ పరిస్థితిలో ఉంది, ఇప్పుడు ఎలాగ స్థితి, ఆ మందిరాన్ని విషయం ఎలాంటి గొప్ప ఆలోచన కలిగిందంటే, ప్రపంచంలో గొప్పది ఆ మాటది కదా. దేవుడు కట్టబో మందిరం ఏంటంట అన్నాడు కాబట్టి, గొప్పది కదా. బహు కట్టబోవాలి మనుషుని కాదు, దేవునికే. అది బహు గొప్పది, గొప్ప పని. ఆ గొప్ప పనిని దావీదు మహారాజు చేస్తూ వచ్చాడు. మహారాజు దేవుడు గొప్పతనాన్ని గుర్తిస్తూ వచ్చాడు దావీదు. ఇది దావీదు విషయంలో కూడా దేవుడు అంత గొప్ప స్థాయిలోకే ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోది మనం చూస్తూ ఉంటే, ఇద్దరు దేవుడు కనపరిచారు. బావినండి, ఇద్దరు దేవుడు కనపరిచారు. వారి జీవితాలను కూడా దేవుడు గొప్ప స్థానంలోకి ఆయన తీసుకొచ్చాడు. అయితే ఇంకా ఇద్దరు దేవుని యొక్క కార్యములలో హీనపరుస్తూ వచ్చారు. దేవుడి కార్యములలో వాళ్ళు మరి దేవుని అవమానపరుస్తూ వచ్చారు. వారి స్థితిని ఎక్కడ ఏం చేశాడు దేవుడు? ఏమన్నాడు? నన్ను గణపరచువా, నేనేం చేస్తాడు? చెప్పండి. గణపరుస్తాను. దావీదు గణపరిచాడు, మోషే గణపరిచాడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూద్దాం, గణపరచని వ్యక్తులు. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26:18 వరకు చదవండి. రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన నీ పని కాదు, బయటికి పొమ్ము, నీకు ఘనత కలగజేయదని చెప్పను. ఇప్పుడు ఎలాగ ప్రవర్తిస్తుంటున్నాడు ఒక రాజు? దేవుడు నియమించేటువంటి క్రమంలో అక్రమంగా తాను ప్రవేశించి దేవుని నామానికి ఏం చేస్తున్నాడని చెప్పండి. ఇక్కడ ఏముంది? దేవుని నామానికి ఘనతను తీసుకురాకుండా తాను ఘనహీనుడిగా చేపడుతుంటున్నాడు. తాను చేసేది చాలా పెద్ద తప్పు. యాజకులైన వారు బలి అర్పించవలసింది. అయితే తనకు రాజరికం ఉంది కదా, నేను రాజును కదా, ఏమైనా చేయలేను కదా అని దేవునికి ఆజ్ఞలను, దేవునికి కట్టడలను, దేవుడి కలిగిన వాటిని మరి మితిమీరి వాటికి విరోధంగా ఏదైనా చేస్తే దేవుడు ఖచ్చితంగా అవమానపరుస్తాడు మనిషి. ఇక్కడ మనం చూస్తా ఉంటే ఏం చేశాడు? ఉజ్జియ ధూపం వేశాడు. మీరైనా వేసేది నేనేయకూడదా? నేను కూడా దేవుని గణపరచకూడదా? నేను కూడా ఈ స్థితిలో నేను ఉండకూడదా? వాళ్ళు అంటున్నారు, ఇది నీకు ఘనత కలిగేయదు, నువ్వు ఒక గొప్ప రాజువి, ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, ఇది నీకు ఘనత కలగజేయదు అన్నప్పుడు ఆ వ్యక్తి వినలేదు. ప్రేమిన వాళ్ళరా, దేవుని ఘనపరచడము అంటే దేవుని ఆజ్ఞలను నెరవేర్చడము. అర్థం చెప్పండి.
దేవుని కనపరచడం అంటే అర్థమైంది దేవుని ఆజ్ఞలు. మనకి ఎంత డబ్బున్నా పలుకుబడున్నా ఏమున్నా సరే దేవుని ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఆజ్ఞ నెరవేర్చే వారంగా ఉండాలి. ఉజ్జియా తనకు కలిగినటువంటి ఆ రాజరికం అధికారాన్ని బట్టి తను ఏదో చేయాలనుకున్నాడు. కానీ ఎంత గర్హీనుడైపోయినాడంటే కుష్టి వ్యాధి కలిగిన వాడుగా, తరిమివేయబడిన వాడుగా, దేవుని సన్నిధిలో ఉండకోకుండా తరిమివేయబడిన వాడుగా, చూడండి అంత స్థితిలోకి ఉజ్జియా తీసుకొస్తుంది, తన జీవితాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఎదిరాల్లో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. దేవుడు కనపరిస్తే దేవుని మహింపరచలేకపోవడం, మన స్థితి కాకోకుండా మనకు కలిగిన దాని కాకుండా ఇతరమైన ఆశపడడం, దేవుని నామానికి అవమానకరంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనకు ఘనహీనతను కలగజేస్తాయి. కాబట్టి ఉజ్జియా తనంతకు తానే ఘనహీనుడైపోయినాడు. దేవుడు తనను ఘనహీనుడుగా చేశాడు. దేవుడి మందిరం నుంచి వెళ్ళగొట్టాడు. తాను దేవుని ఆజ్ఞ నెరవేర్చలేకపోతూ వచ్చాడు. మరి అపవాదిక లేదా గర్విష్ఠుడైన వాడుగా ఉంటూ వచ్చాడు. చివరికి తన స్థితి మరి ఆ యొక్క కుష్టి వ్యాధిగా కలిగిన వాడుగా ఉన్నాడు. వాడు గుర్తించుకుందాం, నేను నా జీవితంలో ఎలాగ దేవుడు కనపరుస్తున్నా, అగౌరవంగా ప్రవర్తించి మనకే నష్టం కలుగజేసుకుంటున్నామా, అక్రమంగా ప్రవర్తించి మనకే నష్టం కలుగజేసుకుంటున్నామా, దేవుని ఆజ్ఞ నెరవేర్చి మనము దేవుడు కనపరుస్తుంటున్నామా? దేవుని ఆజ్ఞ నెరవేర్చడం చాలా ప్రాముఖ్యం. దేవుని ఆజ్ఞలు మరి మన ఇష్ట ప్రకారం ఉండవు కదండి. మన ఇష్ట ప్రకారం ఉంటాయా? దేవుని ఆజ్ఞలు దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఉంటాయి. అవి మనకు ఒక్కోసారి నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు ఇలాగ నడచకూడదు, నాకెందుకు చేయకూడదు అంటాడు. దావీదు మహారాజుడి దేవుడు ఆజ్ఞించాడు. ఏమాజ్ఞ? నువ్వు మందిరాన్ని కట్టకూడదు. ఆజ్ఞ ఒకటి అయిపోయింది. నేను ఎందుకు కట్టకూడదు? నేను ఇంత సేవ చేస్తున్నా కదా, ఇంత పరిచయం చేస్తున్నా కదా, ఇంత డబ్బు సంపాదించినా కదా, నా కొడుకు కట్టాలనా? ఆజ్ఞను అతిక్రమించుంటే దావీదు మరి హృదయానుసారుడు అయ్యేవాడా? కాబట్టి అయ్యేవాడు కాదు. మన ఇష్ట ప్రకారం ఉండవు ఏవైనా సరే, గుర్తుపెట్టుకోరాడు. దేవుడి ఆజ్ఞలు దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఉంటాయి. వాటిని అలాగే మనం నెరవేర్చాలా? మనకు అయిష్టంగానే ఉంటాయి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోనండి, దేవుని ఆజ్ఞలు మనకి ఎట్లుంటాయి చెప్పండి? మన దృష్టిలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన మార్గాల్లో. ఎందుకు మానవుడు దేవుని ఆజ్ఞలు ప్రవర్తించలేకపోతున్నాడంటే తనకు అనుకూలముగా ఆజ్ఞలు లేకపోవడమే. అనుకూలమైన ఆజ్ఞ, తన ఇష్టపూర్వకమైన ఆజ్ఞలు తనకు ఉండకపోవడమే. అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఉజ్జియా తనందుకు తానే తను చేసిన తప్పుడు దేవుడు మహింపరచలేకపోయినాడు, దేవుడి ఆజ్ఞ కనపరచలేకపోయినాడు, అక్రమంగా ప్రవర్తించాడు, కుష్ఠవ్యాధి వచ్చి తరిమివేయబడ్డాడు, మరి ఘనహీనుడిగా అయిపోయినాడు, అగౌరవపాలైపోయినాడు, సిగ్గు అవమానం కలిగింది. చివరికి తాను చేసిన తప్పు ఎప్పుడు కూడా జీవితాంతం కూడా దేవుని సన్నిధికి రాకోకుండా ఏమైపోయినాడు చెప్పండి? కుష్ఠుడు వచ్చాడు. కుష్ఠుడు ఎక్కడ ఉండాలి? కుష్ఠుడు ఎక్కడ ఉండాలి? ఆలే వెలుపుల. రాజు అయినంత మాత్రం ఇంట్లో పెట్టుకుని పూజించుకోరు. అతను కూడా ఎక్కడ పెడతారు? ఒక బంగ్లా కట్టి, పెద్ద బంగ్లా కట్టి అక్కడ పెడతారు. రాజు లోపలికి రావడానికి వీల్లేదు. అలాంటి స్థితి కలిగిన వాడుగా అయిపోయినాడు ఉజ్జియా. అంటే దేవుడు కనపరచలేదు కాబట్టి దేవుడు ఏం చేయలేకపోయాడు, తను కూడా కనపరచలేదు. ఇది మూడోది చూస్తే. చివరిగా మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం చివరిగా మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 2-3 చదవండి ఎవరైనా. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 2-3. 21వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఆహాబు నాబోతుని పిలిపించి దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చదను, దానిని క్రయమున కిమ్మని అడిగాను. బాగా వినండి.
అందుకు నాబోతు, నా పిత్రాజీతమును నీకు ఇచ్చుటకు నాకు అంత మాత్రమును వల్లపడదని చెప్పగా. ఎవరు అడుగుతున్నారండి? చెప్పాలి. ఆహాబు ఎవరతను? ఇశ్రాయేలు రాజు కదా. ఇశ్రాయేలు రాజు ఒక సాధారణమైన వ్యక్తిని తీసుకొచ్చి అడుగుతున్నాడు, పిలిపించి, అరే నా గోడ కానుకొని ఉండదు నీ యొక్క పొలము, నాకు కూరతోటకి, లేదా చెప్పు దానికి మించిది మంచి ద్రాక్ష తోట ఇస్తాను, లేదా డబ్బు కమ్ముతాయేమో చెప్పు కొనుక్కుంటాను. ఏం చెప్పాలా? చెప్పండి, ఏం చెప్పాలి? మనమైతే ఏం చెప్తాము? ఒక్కొక్క ఉద్దేశం చెప్పగలరా? మీరేం చెప్తారు? మీరు చెప్పండి. ఎంత డబ్బు ఇస్తామంటే 10,000కు పోయేదని 60,000 70,000 అడుగుతాం. ఇస్తాడు, చచ్చినట్టు కావాలి కాబట్టి. అర్థమైందా? కానీ ఆహాబు ఈ నాబోతు ఏమంటున్నాడు తెలుసా? నా పిత్రాజీత నేను ఇవ్వను. ఎవరితో అన్నాడు ఆ మాట? చెప్పాలి. రాజైన ఆహాబు రాజుతో నేను ఇవ్వను అనేటువంటి మాట చెప్తున్నాడు. ఇక్కడ ఆహాబుని గురించే మనం చూస్తుంటున్నాం. ఆహాబుకు ఒక సాధారణమైన వాడు ఆహాబు చెప్పిన మాట వినల. అర్థమైందండి మీకు? ఇప్పుడు సాధారణమైన వాడు ఆహాబు చెబితే నేనేనయ్యా నీకు, నువ్వు రాజు కాబట్టి ఏమైనా నాకు అనవసరం, నా స్థలాన్ని మాత్రం నీకు. ఎలాంటి యొక్క ఘనతను ఆ దేశంలో ఆహాబు సంపాదించుకున్నాడు చెప్పండి. ఎలాంటి ఘనతను సంపాదించుకున్నాడు చెప్పాలి. సాధారణమైన వాడు కూడా విలువ ఇవ్వనటువంటి ఘనత. అర్థమైన మీకు? ఇప్పుడు సాధారణమైన వాడు విలువ ఇవ్వని ఘనత. ఎందుకు అలాగా జరిగింది అంటే, ఆహాబు తన భార్య యెజబెల్ యొక్క మాట విని మరి ప్రవక్తను చంపించేవాడుగా చూస్తుంటున్నాం. ఇక యెరూషలేములో మరి దేవతలను ఆ దేవతలు పెట్టుకుని బయలు యొక్క దేవతలుగా ప్రవక్తలు పోషించేవాడుగా చూస్తుంటున్నాం. దేవునికి ఎంత భయంకరమైన వ్యక్తిగా, దేవుడి నామాన్ని అగౌరవపరిచే రీతిలో తన జీవితం ఉంది. కాబట్టి దేవుడు దృష్టిలో ఎలాగుందంటే, ఒక సాధారణమైన వాడు కూడా వీని మాట వినకూడదు. ఇప్పుడు ఎవరైనా పెద్ద గొప్ప ఉన్నారనుకోండి, పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, మనం అడుగుతాం, అన్నా నా గురించి కొద్దిగా చెప్పన్నా అంట. నీ చెప్పకపోరా నాయన, నేను చెబితే వాడు మాట వినకపోతే ఏంటి చెప్పండి. నేను చెప్పినాననుకో నీ గురించి, వాడు నా మాట వినకపోతే నీకు నష్టమా నాకు నష్టమా? అర్థమైంది మీకు? ఇప్పుడు అర్థమైందా? నా గురించి ఇతరుల గురించి మాట్లాడమన్నా, ఆ వ్యక్తి అంటాడు నేను మాట్లాడను నీ గురించి. ఒకవేళ నీ గురించి చెప్పానే అనుకో, వాడు వింటే సరిపోయా, వినకపోతే నా గౌరవం పోతుంది, నా మాట పోతుంది. అంతేనా? నా మాట పోతుంది. నీకోసం నా మాట ఎందుకు పోగొట్టుకుంటా? ఇక్కడ చూడండి, ఒక చిన్నవాడు కూడా, సాధారణమైన వాడు కూడా ఆహాబు యొక్క మాట వినలేదంటే, ఆహాబు ఎంత దౌర్భాగ్యమైన స్థితి కలిగిన వాడుగా, తనను తాను అమ్ముకున్నవాడుగా, దేవుని ఘనపరచలేని వాడుగా వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాడు. కాబట్టే దేవుడు కూడా సాధారణమైన వాడు కూడా తనకు భయపడుకోకుండా ఉండునట్లు కూడా చేశాడు. అయితే దావీదు విషయం ఆలోచిస్తే 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. దేవుని గణపరిచిన వ్యక్తులు ఎలాగున్నారు? ఇప్పుడు దేవుని అగౌరవపరిచిన వ్యక్తుల గురించి మనం చూస్తున్నాం. ఆహాబు అలా అయిపోయినాడు. చూడండి 24వ అధ్యాయం ఇక్కడ ఒక మాట మనకు కనబడతాం. చూడండి 20 వచ్చిన చదవండి. 2వ సమూయేలు రాసిన గ్రంథం 24-20. అరోనా రాజును అతని సేవకులు తన దాపునకు వచ్చును చూచి బయలుదేరి రాజులకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజును నీవు నీ దాసుని నా వద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా,
ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోయినట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తిననెను. అందుకు అరోనా నా ఇళ్ళవాడకు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర సామాన్లు కట్టలుగా అక్కరకు వచ్చును. ఇవన్నీ రాజా, ఇవన్నీ అరోనా నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి. చూడండి, దావీదు యొక్క ఘనత ఎట్టుంది ఇక్కడ ప్రజల మధ్య. దావీదు ఇచ్చాడు, అరోనాకు అడుగుతున్నాడు, ఈ స్థలం అంతా నాకు క్రయానికి ఇచ్చేసే అన్నాడు. అనగానే చూడండి, ఆ నాబోతు వల్ల మాట్లాడుతున్నాడా, ఏమంటున్నాడు, అయ్యా నీకు ఈ స్థలం అంతా కూడా ఇచ్చేస్తా, తీసుకో, అంతా కూడా నీదే, తీసుకో, కర్రలు ఎడ్లు బలి అర్పిస్తా, అర్పించుకో అంటే చెప్పంగానే దేవుని యొక్క గొప్ప విలువ ఒక వ్యక్తికి ఎంతగా గణపరచడం. ఆహాబు అయితే ఘనహీనుడుగా, ఎందుకు దావీదు గణపరిచినాడు కాబట్టి, ఒక సాధారణమైన వాడు ఉచితంగా తన భూమిని అంతా కూడా ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అది ఇక్కడ కూడా సాధారణమైన వాడే కదా నాబోతు. మరి వాడిందుకు ఇలా పక్కన ద్రాక్ష తోటకి, ఎందుకంటే ఆహాబు యొక్క జీవితం అలాగుంది. ఆహాబు యొక్క జీవితం అందరికీ తెలుసు, వీడు దుర్మార్గుడు, పాపాత్ముడు, బయలు పెట్టుకు పూజించాడు, దేవుడి నామాన్ని అపవిత్ర చేశాడు వీడు. కాబట్టి వీనికి ఏం చేయాలా, రాజైనంత మాత్రం వీని మాట నేను వినకూడదు. ఇప్పుడు ఎంత అగౌరవం మనం కూడా గుర్తించుకోవాలా. మనము దేవుని గణపరిచే కొద్దీ మన మాటకు కూడా దైవుడైన వారు వింటారు, ప్రజలైన వారు వింటారు, మనల్ని ఘనపరుస్తారు. మనము కూడా దేవుని మాట అగౌరవపరిచే కొద్దీ కనీసం చిన్నపిల్లలు కూడా భయపడుకోకుండా, యవనస్తులు కూడా ఎదిరించే స్వభావానికి ఏది కూడా లేని ఆ స్వభావంలోకి మనం ఏం చేస్తాం చెప్పండి, వెళ్ళిపోతాం. గౌరవం, ప్రభువును గౌరవపరిస్తేనే మనకు గౌరవం దక్కుతుంది, ప్రభువును గణపరిస్తేనే మనకు ఘనత దక్కుతుంది. కాబట్టి ఉజ్జియాను చూసాము, దేవుడు గణపరచలేదు కాబట్టి దేవుడు తనను నాశనం చేశాడు, కుష్ఠవ్యాధి ఇచ్చాడు. ఆహాబు దేవుడు కనపరచలేదు కాబట్టి సాధారణమైన వాడు కూడా తన మాట వినకోకుండా తిరుగుబాటు స్వభావము చేశాడు. అంటే ఈ 4 విషయాల్లో ఒకటే మనం గుర్తించాల్సింది అంటే, దేవుణ్ణి గణపరుస్తున్నామా, దేవుని మహిమపరుస్తున్నామా, దేవుని హెచ్చిస్తున్నామా, అది మనం నేర్చుకోవాలి. దేవుని హెచ్చించకపోతే, దేవుని గణపరచకపోతే, దేవుని మహిమపరచకపోతే, దేవుని స్తుతించకపోతే, దేవునికి విలువ ఇవ్వకపోతే, దేవుడు కూడా మన జీవితాలు ఎంత మాత్రం విలువ ఇవ్వడు. డబ్బు ఎంతైనా ఉండని, కొంతమంది ఎంతెంతో డబ్బులు ఉంటాయి, కోట్లు ఉంటాయి, కానీ సంఘాలలో వారి విలువ తుచ్చమైందిగా ఎవడు కూడా భయపడు. ఎలా వేస్టెడ్, వీడు డబ్బుతో కాదు, వీడు వేస్ట్, అర్థమైందా? ఎవరు కూడా భయపడరు. ఎందుకంటే ఆ వ్యక్తి దేవునికి ఘనపరిచేవాడు కాదు కాబట్టి ప్రజల్లో కూడా గుర్తిస్తారు, వీడు దేవుడు గణపరిచేవాడు కాదురా నాయన, డబ్బుకే ఎక్కువ విలువ ఉన్నాడు కాబట్టి వీడు మనం గణపరచాల్సిన అవసరత లేదు. మన జీవితం ఎలా, ప్రభుడు గణపరుస్తున్నామా, ప్రభుడు మహింపరుస్తున్నామా, ఘనత కలిగిన వాడుగా ప్రభువును మనం చూస్తున్నామా, ఆయన మనకు కూడా అన్ని విషయాల్లో ఘనతను తీసుకొస్తుంటున్నాడా, గౌరవపరుస్తుంటున్నాడా అని మనం గుర్తించుకుందాం. దేవుడు గణపరచడమే మన ప్రాముఖ్యం. గణపరచలేదా మనం పరీక్షించుకొని ప్రభు దగ్గర యోగ్యంగా మన పనిలో చేయలేదు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం.